తిరుపతిలోని బైరాగిపట్టెడు అనే ఒక గ్రామంలో మాతృశ్య సంస్థలో దాదాపు 120 మందిని దత్తత తీసుకున్నానని, వారందరి బాగోగులు నేనే చూసుకుంటున్నానని, వారికి సంవత్సరానికి 2, 3 సార్లు కొత్త బట్టలు కూడా కొనిపెడతానని, వారికి సంబంధించినటువంటి అన్ని పనులు నేనే చూసుకుంటానని, దానికి సంబంధించిన ఎంత డబ్బు ఖర్చయితే అంత డబ్బు అంతా కూడా నేనే చూసుకుంటున్నాను. దాదాపు ఏడాది క్రితం వీరందరినీ కూడా దత్తత తీసుకున్నాను. అయితే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పదలుచుకోలేదు. కానీ ఇప్పుడు ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, నేను చేస్తున్నటువంటి మంచి, ఆ చిన్న మంచైనా ప్రపంచానికి తెలిస్తే మరికొంతమంది కూడా ఇలాంటి మంచి పనులు చేయడానికి ముందుకు వస్తారనే ఉద్దేశంతో నేను ఈ విషయాన్ని అందరికీ చెప్పడం జరుగుతోంది. నేను ఈ భోగి పండుగ 120 మంది పిల్లలతో కలిసి చేసుకున్నాను. మీరు కూడా మీ పిల్లలతో హ్యాపీగా ఉండండి. అలాగే ఎవరికైనా వీలైతే అనాథ పిల్లల్ని దత్తత తీసుకునే ప్రయత్నం చేయండి. లేదా వారికి ఏదైనా సహాయం చేయడానికైతే ముందుకు రండి అని మంచు విష్ణు అయితే చెప్పడం జరిగింది. బైరాగిపట్టెలోనే 120 మంది పిల్లలతో కలిసి ఆయన అయితే నిన్న భోగి పండుగ చేసుకోవడం జరిగింది.